మన ఆత్మీయ తండ్రి దైవజనులు లేసన్న గారు ఉన్నారే, ఇక ఆయన గురించి కాక ఎవరి గురించి చెప్పుకుంటాం ఏంటి? ఇంత వైభవం, ఇంత హంగు రంగు, ఇంత ఆత్మీయ అంతరిక్షం, ఆత్మ ప్రపంచం మన కళ్ళతో మనం చూస్తున్నామంటే, నాకు తెలిసిన నా చిన్న సేవ అనుభవంలో నేను గ్రహించి నేను చెప్తాను. యేసన్న గారు ఏది ప్రారంభించినా, ఏది ఆయన చేయదలిచినా ఆ పరలోకమందున్న దేవుడు ఆమెను అనేసాడండి, అంతే. ఆమెను అనేసాడు, ఇక అంతే. ఆయన ఏది ప్రారంభించినా అందులో ఒక 100 ఫలం కనబడేది. ఏది ప్రారంభించినా అది క్రైస్తవ లోకానికి ఆశీర్వాదకరంగా కనబడేది. ఏది ప్రారంభించినా అది సఫలమే కానీ విఫలము అనే అనుభవమే లేదండి. ఎందుకని? ఒక్కడిగా నిలిచిన ఒక సేవకుడు ఇన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా మార్చబడడానికి గల కారణం, ఆయన ఏది ప్రారంభించినా ఆయన ఒంటరిగా ప్రారంభించిన వాడు కాదు, దేవునితో కలిసి ప్రారంభించాడు. ఆయనతో కలిసి అడుగులు వేశాడు, ఆయనతో కలిసి దీపం వెలిగించాడు. ఆ దీపం ప్రపంచానికి వెలుగై కూర్చుంది ఈ రోజున. మీరు ఆలోచించండి.